బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ జితేందర్. ఆన్లైన్ బెట్టింగ్ కేసుల్ని సిట్కు బదిలీ చేశారు. సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ రెడ్డిని నియమించారు. ఈ టీంలో ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉంటారు. 3 నెలల్లో పూర్తి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ జితేందర్. ఆన్లైన్ బెట్టింగ్ కేసులన్నీ సిట్కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ రెడ్డిని నియమించారు. ఈ టీంలో ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉంటారు. 3 నెలల్లో పూర్తి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఈ కేసును సిట్కి బదిలీ చేశారు డీజీపీ. ఈ నేపథ్యంలో కూడా సిట్లో అటు ప్రముఖ అధికారులను అయితే సిట్ బృందంలో చేర్చారు. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే దీని ఇంతటితో అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తులో కూడా 3 నెలల్లో దీనికి సంబంధించి మొత్తం నివేదిక అందించాలంటూ కూడా డీజీపీ ఇప్పటికే సిట్కి ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే త్వరలో సిట్ ఈ ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సిట్ దర్యాప్తు కూడా ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? అలాగే ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన అంశాలకు సంబంధించి కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేస్తున్నారో ఆ కేసులకు సంబంధించి కూడా దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. సిట్ను ఏర్పాటు చేస్తూ కూడా ఎవరైతే రమేష్ అనేటువంటి ఐజీ స్థాయి అధికారిని నియమిస్తూ కూడా 90 రోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఎం రమేష్ నేతృత్వంలో కూడా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లు నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతో పాటు సైబరాబాద్ మియాపూర్ లో కూడా, అంటే హైదరాబాద్ కమిషనరేట్ లో పంజాగుట్లో కేసు నమోదయ్యాయి, సైబరాబాద్ లో మియాపూర్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పైన కూడా కేసులు నమోదైన నేపథ్యం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రమోట్ చేసిన నేపథ్యంలో కూడా చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే కేవలం 25 మందే కాకుండా అనేక మంది కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఆ కేసు బయటికి రానటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారించిన పరిస్థితి. కేవలం తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో ఉన్న నిందితులే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరినీ విచారించాలంటే ఖచ్చితంగా కూడా ఒక ప్రత్యేక దర్యాప్తు, అంటే సిట్టును ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి కూడా ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అసెంబ్లీలో ఆయన ప్రకటన చేసిన సందర్భంలో కూడా డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేస్తూ సిట్ ఏర్పాటు చేశారు. ఈ 2 కేసులతో పాటు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ల బారిన పడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అంటే అసలు బెట్టింగ్ యాప్లు ఏ విధంగా యువత ఆకర్షితులు అవుతున్నారు, అసలు వీళ్ళు ఎలాంటి ప్రమోషన్ చేస్తా ఉన్నారు, అంతిమంగా లబ్ధి పొందే వ్యక్తులు ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ హైదరాబాద్ పిలిపించి విచారించాల్సిన అవసరం ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితి. కాబట్టి సిట్ ఏర్పాటు చేశారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రమేష్ నేతృత్వంలో కూడా ఈ యొక్క సిట్ విచారణ చేయబోతా ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ సంబంధించినటువంటి హైదరాబాద్ నటులే కాకుండా బాలీవుడ్ లాంటి చాలా పెద్ద ఎత్తున కూడా అగ్ర హీరోలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని కూడా సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి రమేష్ పై దీనికి నాయకత్వం వహించబోతున్నారు. దీంట్లో ఒక ఎస్పీ స్థాయి అధికారులు సింధు శర్మతో పాటు వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లు కూడా ఉండబోతున్నారు. వీళ్ళు
వీళ్ళ కింది కూడా చాలా పెద్ద ఎత్తున ఒక టీంను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారాలు కూడా కట్టబెట్టబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల బారిన పడి మోసపోవడం కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే అంతిమంగా లబ్ధి పొందుతా ఉన్నారో, ఏ విధంగా బెట్టింగ్ యాప్ల నిర్వహిస్తా ఉన్నారు, నిర్వహించే వాళ్ళు ఎవరు, ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరు, అంతిమంగా లబ్ధి పొందేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ విచారిస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా సిట్ అయితే ఏర్పాటైంది. ఆ సిట్టు విచారణ నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ పిలిచి విచారిస్తే మరొకసారి ఇలాంటి బెట్టింగ్ల యాప్న ఎవరూ పడకుండా ఉండేందుకైతే ఒక సిట్టు ఏర్పాటైంది. చూడాలి మరి ఎవరెవరు ఇంకా అగ్ర హీరోలు కావచ్చు, సినీ నటులు కావచ్చు, ఇంకెవరైనా సరే ప్రముఖులైనా సరే ఎవరినైనా సరే వదిలే ప్రసక్తి లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సిట్ అయితే ఏర్పడింది. సిట్టుకు ఎం రమేష్ నాయకత్వం వహించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ జితేందర్. ఆన్లైన్ బెట్టింగ్ కేసులన్నీ సిట్కు బదిలీ చేశారు. సిట్ చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డిని నియమించారు. ఈ టీంలో ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉంటారు. 3 నెలల్లో పూర్తి నివేదిక అందించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.